ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో పులుల మరణం సంచలనంగా మారింది. 3 రోజుల్లో K15S9 అనే 2 పులులు మృత్యువాత పడడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో ఉన్నత అధికారులు రంగంలోకి దిగారు, పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. ఇంతకీ పులుల మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? పులులు మరణించడానికి అసలు కారణాలేంటి? అధికారులు ఏం చెబుతున్నారు? వారి మాటల్లో నిజమెంత? కొమురం భీం జిల్లాలో పెద్ద పులుల వరుస మరణాలకు కారణాలేంటి? అటవీ శాఖ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? కొమురం భీం జిల్లాలో పెద్ద పులుల ఉనికి ప్రశ్నార్థకంగా మారనుందా? దర్గామ అడవి ప్రాంతంలో 2 పులులు మృతి చెందాయి. 3వ పులి కోసం వేట మొదలుపెట్టారు ఫారెస్ట్ అధికారులు. అసలు దర్గామ అడవి ప్రాంతంలో ఏం జరుగుతుంది? పులులు చనిపోవడానికి ప్రధాన కారణాలేంటి? పులులపై విషప్రయోగం చేయవలసిన అవసరం ఏమిటి? అసలు పులులు ఎందుకు చనిపోయాయి? అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఈరోజు బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో 12 పులులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో కవ్వాల పులుల అభయారణ్యం ఉన్నప్పటికీ సరైన కారణం లేకపోవడంతో అటువైపు పులులు వెళ్లటం లేదు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ అడవుల్లో 8 నుంచి 10 పులులు స్థిర నివాసం ఏర్పరచుకోగా మరో 4-5 మహారాష్ట్ర తాడోబా అభయారణ్యాలకు ప్రాణహిత గోదావరి నుండి రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఇటు నుంచి నిత్యం పులులు వస్తున్నా వాటి గురించి ఏమాత్రం అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పులుల రక్షణలో సరైన భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని పులుల మరణాలు తేటతెల్లం చేస్తున్నాయి. 2 పెద్ద పులుల మరణాలు జిల్లాలో సంచలనం సృష్టిస్తున్నాయి. టైగర్ ట్రాకర్లను నియమించి నిరంతరం పులుల కదలికలను గమనిస్తున్నామని అటవీ అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. పశువుల మాంసంలో విషం కలిపేస్తున్నా, భారీ పులిని ఉచ్చుతో చంపేస్తున్నా వాటి మరణాలను నిలువరించకపోవడం అధికారుల వైఫల్యానికి అద్దం పడుతోంది. ఇక్కడ వచ్చిన కారణం ఏంటంటే ఇక్కడ దర్గాం ఏరియాలో పెద్ద పులి చనిపోయింది. ఆ పెద్ద పులి చనిపోయిన కారణం ఏంటంటే ఇంతకుముందు మా ఊర్లో కూడా వచ్చినారు. పెద్ద పులి చనిపోయింది, పెద్ద పులిని ఏం చేయొద్దు, ఆ పెద్ద పులి 2 గొడవ బట్టి చనిపోయినాయి, దాన్ని డాక్టర్ టెస్టింగ్ చేసినారు, ఇది చేసినారు అని పేపర్లో ఇచ్చినారు, టీవీలో ఇచ్చినారు, సెల్లులో కూడా వచ్చినాయి. మళ్ళీ మొన్న అన్నారు లేదు మనుషులు మందు పెట్టి చంపేసినారని మళ్ళీ ఒక ప్రకటన వేసుకున్నారు. మొన్న వేసుకుంటే వాళ్ళను మావని కూడా తీసుకొచ్చిండ్రు, మళ్ళీ రేంగరీటి వాళ్ళని తీసుకొచ్చిండ్రు, దర్గాం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కొట్టినటమో తిట్టడం ఏం చేసినారు లేదు, మేమే చంపినాం, మాది ఎద్దు అన్నారు, ఏమన్నారు, ఇద్దరు ఒప్పుకున్నారు అన్నారు. కాగజ్ నగర్ మండలం దరిగం అడవుల్లో 2 పులులు దాడి చేసుకున్న ఘటనలో 2 ఏళ్ల వయసున్న పులి చనిపోయిందని అధికారులు ప్రకటించారు. దీనిపై దాడి చేసిన పులి వివరాలు, దానికి జరిగిన గాయాల గురించి ఖచ్చితమైన వివరాలను వెల్లడించలేదు. రీసెంట్ గా 5 ఏళ్ల వయసున్న మరో పులి చనిపోవడం కలకలం సృష్టిస్తుంది. ఉచ్చు బిగించడం లేదా విషప్రయోగం వల్ల చనిపోయి ఉండవచ్చని అటవీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. PCCCF రాకేష్ డోబ్రియల్తో పాటు పలువురు అటవీ ఉన్నతాధికారులు పులి చనిపోయిన ప్రాంతాన్ని, లభ్యమైన కళేబరాలను పరిశీలించి ఖననం చేశారు. పులి కళేబరాల నమూనాలను ఫోరెన్సిక్స్ ల్యాబ్కు పంపించారు. వివరాలు వచ్చిన తర్వాత మరణాలపై స్పష్టత వస్తుందని అధికారులు తెలుపుతున్నారు. దట్టమైన అడవుల్లో పులుల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. తాజాగా మరణించిన 2 పులుల మరణాలపై స్పష్టత లేకపోవడం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ట్రాప్ కెమెరాలను పరిశీలిస్తే ఓ పశువు మాంసాన్ని 3 పులులు తింటున్న దృశ్యాలను అధికారులు గుర్తించారు. అయితే విషప్రయోగం చేసిన పశువు మాంసం తిన్న మిగిలిన పులుల పరిస్థితిపై స్థానికంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పులుల సంరక్షణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పట్టినట్లుగా వ్యవహరిస్తుండటం వల్ల వాటి మరణాలు సంభవిస్తున్నాయనే వాదనలు ఉన్నాయి. అడవుల్లో ఉచ్చులను గుర్తించి తీసివేయకపోవడం, పులుల కదలికలపై నిరంతర నిఘా ఉంచకపోవడం, వాటి గమనాన్ని అధికారులు తెలియచేసే టైగర్ ట్రాకర్లను అధికారులు పట్టించుకోకపోవడంతోనే పులుల మరణాలు సంభవిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిర్పూర్ కాగజ్నగర్, కొమురం భీం డిస్టిక్ సిర్పూర్ కాగజ్నగర్లో ఫారెస్ట్ ఆఫీస్ ముందు ఉన్నాం. గత 3 రోజుల నుండి ఏదైతే మా కాగజ్నగర్ మండలంలో దరేగాం, అది పక్కలో ఉన్న వాంకిడి మండలంలో రేంగరీట్ చెరకపల్లి గ్రామ ఆదివాసులని
ఏదైతే వాళ్ళని తీసుకొచ్చి 4 రోజుల నుంచి వాళ్ళని చిత్రహింసలు చేసి ఒప్పించి మరి ఇవాళ కోర్టుకు తీసుకుపోవడం జరిగింది. దాంట్లో 8 మందిని తీసుకొస్తే చిన్న పిల్లగాళ్ళు కూడా ఉన్నారు, 10-12 సంవత్సరాల పిల్లలు. వాళ్ళని కూడా కొట్టి మరీ ఒప్పించి వీళ్ళని ఏదైతే ఇవాళ కోర్టుకు తీసుకుపోవడం జరిగింది, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పులులు చనిపోయినప్పుడు అధికారులు హడావిడి చేయడం, ఆ తర్వాత పరిస్థితి సద్దుమణుగుతోంది. పులులు ఎటు వెళ్తున్నాయి, అడవిలో ఎన్ని పులులు ఉన్నాయనే విషయం ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు అధికారులు టైగర్ ట్రాకర్లను నియమించారు. ఒక కాగజ్ నగర్ డివిజన్ పరిధిలో పెద్ద పులుల జంట 4 పిల్లల సంతతితో ఆవాసం ఏర్పరచుకున్నట్లు అధికారులు గుర్తించారు. దరిగం అటవీ ప్రాంతంలో ఆడపులి పిల్ల చనిపోయిన పక్కనే ఒక పశువు కళేపర మృత్యువాత ఉండటంతో పశువులు పెద్ద పులుల దాడిలో చనిపోతున్నాయని ఆందోళన చెంది రైతులు, స్మగ్లర్లు కావాలనే పశువుల కళేబరంపై విషం చల్లి పెద్ద పులులు ఆహారంగా ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే పంచనామాలో పశువు కళేబరంపై విషం చల్లి ఉన్నట్లు వాసనతో పసిగట్టారు. పులుల కదలికలపై అటవీ అధికారులు స్పందించకపోవడంపై ఎన్సీటీ అధికారులు సీరియస్ గా స్పందించి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కొమరంభీం జిల్లాలో పెద్ద పులుల కదలికలపై నిఘా ఉంచడం కోసం 220 మంది ట్రాకర్స్ పనిచేస్తున్నారు. వీరికి 10 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది విధులకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో పులుల కదలికల గురించి ఖచ్చితమైన సమాచారం ఆ శాఖ అధికారుల వద్దే అందుబాటులో ఉండటం లేదు. పులుల కదలికలపై అటవీ అధికారులు స్పందించకపోవడంపై ఎన్సీటీఏ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పులుల సంతతి పెరుగుతుండడం, వాటి రక్షణ విషయంలో అధికారులు సరైన జాగ్రత్త తీసుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దరిగామ అడవి ప్రాంతంలో 2 పులులు మృతి చెందడంతో 3వ పులి కోసం వేట కోసం ఫారెస్ట్ అధికారులు వేట మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనం ఏదైతే దరిగామ అడవి ప్రాంతంలో ఉన్నామో అడవి ప్రాంతం నుంచి ప్రస్తుతం మనం ఇక్కడ అడవి ప్రాంతం నుంచి దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల మేర ఉంది. అక్కడ నుంచి కూడా ఫారెస్ట్ అధికారులు ఎవరికి కూడా అనుమతిస్తలేరు. ఎవరిని కూడా లోపలికి రానియకుండా కూడా పికెట్లను కూడా ఏర్పాటు చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం దరిగామ అడవి ప్రాంతంలో ఉన్నాము. ఏదైతే దరిగామ అడవి ప్రాంతంలో ఉందో ఫారెస్ట్ అధికారులు కూడా ఒక గూడారాన్ని కూడా ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఒక గూడారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ గూడారంలోనే ఉంటూ ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలోనే అడవిలో తిరుగుతూ 3వ పులి కోసం వేట కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా పెద్ద పులులు మరణించిన ప్రతిసారి అటవీ శాఖ అధికారులు ఆదివాసీలను అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. చేయని తప్పులను ఒప్పుకోవాలని అమాయక ఆదివాసీలను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆదివాసీ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులుల దాడులలో అమాయకపు గిరిజనులు చనిపోతే స్పందించని అధికారులు, పులులు మరణిస్తే మాత్రం ఆదివాసీలపై కేసులు నమోదు చేస్తున్నారని వాపోతున్నారు. పెద్ద పులుల మృతిని సీరియస్ గా తీసుకున్న అధికారులు పులులకు అపాయం తలపెట్టకుండా స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరోసారి ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామంటూ అధికారులు తెలుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా దరిగామ అడవి ప్రాంతంలో 2 పులులు ఇప్పటికే మృతి చెందాయి. మృతి చెందిన ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలోనే ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేశారు. మరో పులి వేట కోసం ఫారెస్ట్ అంతా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కెమెరామెన్ భూమిస్తో సాయిలు, బిగ్ టీవీ, దరిగామ అడవి ప్రాంతం నుంచి.